భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అధికారిక స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత 11:30 రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీతో పాటు పలువురు నేతలు నివాళి అర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరగనున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు వాటిపై సంయుక్త ప్రకటన చేయనున్నారు. అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు. అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీంతో పాటు వాణిజ్యం, ఇంధన భాగస్వామ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. భారత్ రష్యా మధ్య ఓ జలాంతర్గామి లీజుకు సంబంధించిన డీల్ ఓకే కూడా అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సబ్మెరైన్ కోసం 10 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా ధర విషయంలో ఇన్నాళ్లు సయోధ్య కుదరలేదు. పుతిన్ పర్యటన వేళ చర్చలు కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ, అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో రెండు దేశాల మధ్య సుమారు 100 బిలియన్ల వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుకోయ్ 57 యుద్ధ విమానం ఉత్పత్తిపై రెండు దేశాలు ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. సంయుక్తంగా ఆ యుద్ధ విమానాన్ని తయారు చేసే అవకాశాలున్నాయి. పుతిన్ విమానం దిగిన వెంటనే ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనని కాసేపు తిలకించి కళాకారులను అభినందించారు. అనంతరం ఇద్దరు ఒకే వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ దృశ్యం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించి ఇరువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి, పరస్పర విశ్వాసానికి నిలువుటద్దంగా నిలిచింది. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ తన అధికారిక నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గులో ప్రత్యేక విందిచ్చారు. రష్యా అధ్యక్షుడికి ఇష్టమైన వంటకాలను వడ్డించారు. గతేడాది మాస్కో పర్యటనలో మోదీకి పుతిన్ ఇదే తరహాలో ఆతిథ్యం ఇవ్వగా ఇప్పుడు మోదీ ఆ స్నేహాన్ని రెట్టింపు చేస్తూ ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు. 2022లో యుక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భారత్పై అమెరికా పలు ఆంక్షలు విధించిన తరుణంలో ఈ భేటీ జరగడం గమనార్హం. రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ కానుకందించారు. భారత్లో పర్యటిస్తున్న పుతిన్ కి భగవద్గీతను గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఈ భగవద్గీత రష్యన్ ఎడిషన్ లో ముద్రించిందని, లక్షలాది మందికి ఇది ప్రేరణ అని మోదీ తెలిపారు. గీత బోధనలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. పుతిన్ కు ప్రత్యేక స్వాగతంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. నా మిత్రుడు అధ్యక్షుడు పుతిన్ కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో జరగబోయే సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది. ఇది మన ప్రజలకు ఎంతో మేలు చేసిందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి ఫిదా అయింది రష్యా. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ పుతిన్ కి స్వాగతం పలకటంపై హర్షం వ్యక్తం చేసింది. మోదీ ఇలా వెల్కమ్ చెబుతారనుకోలేదంటూ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. ప్రోటోకాల్ ని కూడా పట్టించుకోకుండా పుతిన్ కి స్వాగతం పలికారు. मिलानी सर अभी मत चलो 1 मिनट रुक जाओ।